నీకు 6 నెలలు ట్రైనింగ్ పీరియడ్. ఈ ట్రైనింగ్ పీరియడ్ లో నీకు స్టైఫండ్ వస్తుంది. మొత్తం సంవత్సరానికి నీ ప్యాకేజీ 4 lakhs. 4 lakhs? అంత తక్కువ ప్యాకేజ్ కి నేను చేయలేను సార్. నాకు చాలా వెబ్సైట్స్ లో వేరే వేరే జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. అన్నిట్లో 10 lakhs కంటే ఎక్కువ ప్యాకేజ్. చూడు, నీకు జాబ్ రాగానే రెజ్యూమ్ అప్లోడ్ చేయమని కాల్ వచ్చిందా? ఎస్ సార్. ఫాలో మీ. వాళ్ళ కంపెనీ వెరిఫికేషన్ లిస్ట్ లో నువ్వు షార్ట్ లిస్ట్ అయ్యావని, నువ్వు వెరీ టాలెంటెడ్ అని జాబ్ డీటెయిల్స్ చెప్పి గుడ్ శాలరీ ఆఫర్ చేసి ఉంటారే. ఎస్ సార్. విదేశాల్లో అయినా సరే జాబ్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా అని అడిగారా? అవును సార్. నా పాస్పోర్ట్ తో పాటు నా పూర్తి వివరాలు వాట్సాప్ ద్వారా పంపించాను. నువ్వు చాలా స్పీడ్ గా ఉన్నావయ్యా. అయితే నీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చి ఉంటుంది. విత్ గుడ్ ప్యాకేజ్. ట్రైనింగ్ ఛార్జెస్ అని, ఎంప్లాయ్ ప్రొఫైల్ ఫీ అని, కన్ఫర్మేషన్ ఫీ, వెరిఫికేషన్ ఫీ అని, వీసా ప్రాసెస్ ఛార్జెస్ అని, ఇలా వివిధ రకాలుగా డబ్బు చెల్లించమని అడుగుంటారే. యా కరెక్ట్ సార్. ఆల్రెడీ 50% పేమెంట్ కూడా చేసేసాను. మిగతా 50% రెడీ చేసుకుంటున్నాను. ఓరి వెర్రి నాగన్నా, సైబర్ నేరగాళ్లు నీకు వల వేశారు. నువ్వు పూర్తిగా డబ్బు కట్టావనుకో, ది నంబర్ యూర్ ట్రైయింగ్ టు రీచ్ ఇస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది. తర్వాత నీ జాబ్ రాదు, డబ్బులు అది కాకపోతే పార్ట్ టైం జాబ్. ఇంట్లో కూర్చొని టాస్క్లు చేసుకున్నా చాలు, బాగా డబ్బులు సంపాదించొచ్చు. మీరిచ్చే ప్యాకేజ్ కన్నా అదే బెటర్. ఓహో అలాగా. అన్నోన్ వాట్సాప్ కాల్ నుంచి ఫోన్ వచ్చి మీరు రోజుకి 2,000 దగ్గర నుంచి 4,000 వరకు సంపాదించుకోవచ్చని చెప్పుంటారే. అవును సార్. మొదటిగా ఫ్రీ టాస్క్ అని చెప్పి యూట్యూబ్ కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని, హోటల్స్ కి రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ అన్నారా? యా. ఆన్లైన్ లో పార్ట్ టైం జాబ్స్ గురించి జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్పండి సార్. ఈ కామర్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబేలో ఉన్న ప్రొడక్ట్స్ కి రేటింగ్ ఇవ్వటం సార్. సినిమా రివ్యూస్ ఇవ్వడమే టాస్క్ గా చెప్తారు. ఎవరైతే రెస్పాండ్ అవుతారో వాళ్ళని టెలిగ్రామ్ యాప్ లో జాయిన్ అవ్వమని చెప్తారు. బాధితుల యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పంపమని అడుగుతారు. అలా వలలో పడిన వ్యక్తులకి ఫ్రీ టాస్కులు అవ్వగానే ప్రీపెయిడ్ ట్యాక్సులని డబ్బులు కట్టించుకుంటారు. డబ్బులు కట్టిన వ్యక్తులు విఐపి మెంబర్స్ గా జాయిన్ అయితే మరింత కమిషన్ వస్తుందని చెప్పి విఐపి గ్రూప్స్ లో యాడ్ చేసి మరిన్ని డబ్బులు కట్టించుకుంటారు. బివేర్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్స్.